హలో గైస్, నా పేరు మైత్రి. వెల్కమ్ మై ఛానల్. ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. డీమ్యాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ ఈజ్ ద నెంబర్ వన్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ని అయితే ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఏంజిల్ వన్లో ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. సో బేసిక్గా మనకందరికీ తెలిసిందే, తమిళనాడులో కూడా ఒక పొలిటికల్ యాక్టర్ రీసెంట్గా ఒక పార్టీని అయితే స్టార్ట్ చేశారు. ఎవరో కాదు, విజయ్ తలపతి గారు. సో ఆయన స్టార్ట్ చేసిన పార్టీ పేరు టీవీకే, తమిళక వెట్రి కజగం. అంటే గుర్తుపెట్టుకోవడం అంత ఈజీ కాదు కదా, అందుకే చూసి చెప్తున్నా. సో ఈ తమిళక వెట్రి కజగం పార్టీని అయితే స్టార్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ ఎలక్షన్స్ ఏవైతే 2026లో ఉన్నాయో తమిళనాడులో, దాంట్లో అయితే పోటీ చేయబోతున్నారు ఆయన. సో ఈ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ వస్తుంది కదా ఆయనది. సో ఆ సినిమా తర్వాత మ్యాక్సిమం ఆయన ఇక సినిమాల్లో కనబడకపోవచ్చు. ఇంకోటి ఏదో చేస్తారు అన్నారు మరి, బట్ ఏమో మ్యాక్సిమం అయితే ఆయన చెయ్యకపోవచ్చు అనే పాయింటే నడుస్తుంది. సో ఆయన ఇంకా సినిమాల్లో మ్యాక్సిమం కనబడకపోవచ్చు. అండ్ ఈ రెండేళ్ళు కూడా, అంటే ఈ నెక్స్ట్ ఎలక్షన్స్లో వరకు మొత్తం అంతా కూడా పొలిటికల్గా ఫోకస్ చేసి కంప్లీట్గా రాజకీయాల మీదే దృష్టి పెట్టబోతున్నారు. అండ్ సింగిల్గానే పోటీ చేయబోతున్నారు, ఎవరితోనూ కలవట్లేదు. సో ప్రస్తుతానికైతే ఇది క్లారిటీ అనమాట. సో ఈ రోజు ఏంటంటే ఆయన ఒక ఫ్లాగ్ని అయితే లాంచ్ చేశారు. అంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన అఫీషియల్ ఫ్లాగ్ని అయితే లాంచ్ చేశారు. 2 ఏనుగులు ఉన్నట్టుండి మధ్యలో నెమలి పించం ఉన్నట్టుగా ఒకటి ఉందన్నమాట. అండ్ మధ్యలో చాలా స్టార్స్ కూడా ఉన్నట్టుగా పెట్టారు. సో ఇంకా అదనమాట పరిస్థితి. అండ్ అది కాకుండా ఒక యాంథమ్ కూడా రిలీజ్ చేశారు. అంటే ఆ పార్టీకి సంబంధించిన ఒక పాటను కూడా రిలీజ్ చేశారు. సో అదనమాట పరిస్థితి ప్రస్తుతానికైతే. అయితే ఇప్పుడు విజయ్ దళపతి గారు తమిళనాడు పాలిటిక్స్లో ఎంతవరకు ఇంపాక్ట్ క్రియేట్ చేయగలరు అండ్ ఎంతవరకు సక్సెస్ అవ్వగలరు? సో బేసిక్గా మనం అందరం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, బేసిక్గా ఇప్పుడు ఆంధ్రాలో ఎలాగైతే జనసేన పార్టీ ఎంటర్ అయ్యే టైంకే కొన్ని స్ట్రాంగ్ పార్టీస్ ఉన్నాయో, తమిళనాడులో కూడా సేమ్ ఈయన ఎంటర్ అయ్యే టైంకి అక్కడ చాలా స్ట్రాంగ్ పార్టీలు అయితే ఉన్నాయి. ఎస్పెషల్లీ ఎప్పటి నుంచో నాటుకుపోయిన పార్టీలు ఎన్నో ఉన్నాయి. అండ్ రీసెంట్ టైమ్స్లో ఈయన పార్టీ పెట్టకముందే కొంతమంది క్యాండిడేట్స్ పాపులర్ అవుతున్నారు. ఇంకా అంటే ఇంకా ఎక్స్పెక్ట్ చేసినంత అవ్వలేదు, కానీ డెఫినెట్గా ఎంతో కొంత అవుతున్నారు అనమాట. తమిళనాడులో కూడా అవుతున్నారు, వేరే దగ్గర కూడా అవుతున్నారు. సో బేసిక్గా అక్కడ 2 మెయిన్ పార్టీస్ ఏవి అంటే, ఒకటి డిఎంకే, ఇంకొకటి ఏఐఏడిఎంకే. డిఎంకే లీడర్ ఏమో ఎంకే స్టాలిన్, ఏఐఏడిఎంకే లీడర్ ఏమో పళనిస్వామి. సో బేసిక్గా అంతకుముందు ఈ ఏఐఏడిఎంకేకి 136 స్థానాలు వచ్చాయి, వీళ్ళకేమో 89 వచ్చాయి. బట్ 2021 ఎలక్షన్స్లో మాత్రం వీళ్ళకంటే డిఎంకే స్టాలిన్ పార్టీకి 133 వచ్చాయి. అండ్ ఏఐఏడిఎంకేకి ఏమో 66 మాత్రమే వచ్చాయి. అక్కడ మొత్తంగా 234 స్థానాలు ఉన్నాయి. సో 118 సీట్లు రావాల్సి ఉంటుంది మెజారిటీ కోసం. సో అలాగా వీళ్ళైతే అధికారంలోకి అయితే వచ్చారు, ఎంకే స్టాలిన్. సో ఈసారి వాళ్ళు ఉంటారా ఊడతారా అనేది మనకు తెలియదు ప్రస్తుతానికి. ఎందుకంటే వాళ్ళకి మరీ అంత హ్యూజ్ మెజారిటీ ఏం రాలేదు. ఇప్పుడు మన దగ్గర చూసుకుంటే ఆంధ్రాలో అటు 2019లో అయినా సరే వైఎస్ఆర్సీపీ చాలా హ్యూజ్ నెంబర్తో గెలిచింది, 151తో. ఇక్కడ 2024కి వచ్చేసరికి ఏమో ఇక వైఎస్ఆర్సీపీ కేవలం 11 మాత్రమే వచ్చి, అవతల కూటమికి ఏమో ఇంకా 164 స్థానాలు వచ్చాయి. సో అటు అంటే ఇంకా ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ అన్నట్టు అయిపోయింది 2 సార్లు కూడా. కానీ ఇక్కడ అలా కాదు, అంత హ్యూజ్ నెంబర్లు అయితే ఏమి రావట్లేదు అనమాట. అంతకుముందు 89, 136 ఉంది, తర్వాత 133, 66 అయింది. సో డెఫినెట్గా చెప్పాలంటే కొంచెం తక్కువే వచ్చిందనే చెప్పాలి. అండ్ ఆ తర్వాత బీజేపీకి ఒక 4 స్థానాలు, పిఎంకేకి ఒక 5 స్థానాలు వచ్చాయి. కాకపోతే కాంగ్రెస్కి ఏంటంటే 10 స్థానాలు పెరిగాయి, అండ్ బీసీకేకి ఒక 4 పెరిగాయి. ఇట్లా ఉందన్నమాట పరిస్థితి. బట్ ఎనీహో మొత్తానికైతే అక్కడ ఒక 2 పార్టీలు అయితే మాత్రం చాలా గట్టిగా ఉన్నాయి, ఈ 2 కూడా. అండ్ కాంగ్రెస్ కూడా చాలా గట్టిగానే ఇంపాక్ట్ని అయితే చూపిస్తోంది ప్రస్తుతానికి. అండ్ బీజేపీ కూడా ఇప్పుడిప్పుడే అడుగు పెడుతోంది అక్కడ. అండ్ అన్నామలై బాగా ఫేమస్ అవుతున్నారు అక్కడ. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అయ్యాయి కదా, ఆ ఎలక్షన్స్లో ఆయన గెలుస్తారు అనుకున్నారు, కానీ ఆయన గెలవలేదు. చాలామంది ఆయన్ని అక్కడ లోకల్ లీడర్గా చూడాలనుకుంటున్నారు, ఆయన ఎంపీగా చూడాలనుకోవట్లేదు. దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ లోకల్ లీడర్ అండ్ నేషనల్ లీడర్. సో అన్నామలై అక్కడే ఉండాలి,
అన్నామలై సీఎం క్యాండిడేట్గా ఓకే, అన్నామలై ఏదైనా మినిస్టర్గా నాట్ ఓకే, సెంట్రల్ మినిస్టర్గా నాట్ ఓకే అక్కడ పీపుల్కి. సో అందుకని మొన్న ఎంపీ ఎలక్షన్స్లో ఆయన గెలవలేదు. చాలామంది ఏంటంటే ఆయన అప్పుడు గెలిచేస్తారు అనుకున్నారు, కానీ ఆయన గెలవకపోవడానికి ఇదే రీజను. ఆయన మీద చాలామంది కాన్ఫిడెన్స్ ఉంది, బట్ ఆ కాన్ఫిడెన్స్ లోకల్ లీడర్గా ఉంది. ఆయన ఇక్కడ ఓట్లేసి అక్కడ పంపేయడానికి ఎవరు రెడీగా లేరు అనమాట. సో అందుకని ఆయన గెలిపించలేదు. డెఫినెట్గా నెక్స్ట్ అప్కమింగ్ 2026 ఎలక్షన్స్లో ఆయన కూడా ఎంతో కొంత ఇంపాక్ట్ అయితే ప్లే చేస్తాడు. డెఫినెట్గా మంచి ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంటుంది ఆయన సైడ్ నుంచి. సో అందులో నో డౌట్ అని చెప్పొచ్చు. సో ఇది పరిస్థితి. సో ఆల్రెడీ ఇంత భారీ స్థాయిలో ఇంపాక్ట్ని క్రియేట్ చేయబడ్డదబ్బా. ఇప్పుడు ఈ రెండు పార్టీలు కూడా 37% ఓట్ షేర్ని అండ్ 33% ఓట్ షేర్ని ఆల్రెడీ కొట్టాయి. పోనీ 2016 నాటిదే తీసుకున్నా కూడా అప్పుడు 40.88, 39.85 ఇలా ఉంది ఓట్ షేరు. సో అప్పుడు చాలా హ్యూజ్ ఓట్ షేర్ ఉంది. కాకపోతే ఏంటంటే ఇంకా ఏఐఏడిఎంకే అప్పుడు ఎటువంటి అలయన్స్తోని లేదు, డిఎంకే అప్పుడు అలయన్స్తో ఉంది. ఇప్పుడు రెండు అలయన్స్తోనే ఉన్నాయి. సో అందువల్ల ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. ఒకటేమో ఎస్పీఏ, ఒకటేమో ఎన్డీఏ. సో ఈ అలయన్స్ల వల్ల ఈ పార్టీల ఇండివిజువల్ ఓట్ బ్యాంక్ అనేది తగ్గి మిగతా వాళ్ళ ఓట్ బ్యాంక్ అనేది కొంతవరకు పెరిగిందనమాట. సో అది ఇక్కడ ఉన్న సిచ్యువేషను. అండ్ చాలా వరకు ఓటింగ్ కూడా బాగానే నమోదైంది. కానీ బట్ ఎనీహో నా పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇన్ని స్ట్రాంగ్ పార్టీస్ ఉన్నాయి, 2 స్ట్రాంగ్ పార్టీస్ ఆల్రెడీ ఉన్నాయి, ఇంకొక 2 నేషనల్ పార్టీస్ ఆల్రెడీ ఎంటర్ అయిపోయాయి. అండ్ అది కాకుండా ఇప్పుడున్న లీడర్స్ కాకుండా ఇంకొక లీడర్ కూడా పుట్టుకొస్తున్నాడు ఆల్రెడీ అక్కడ. సో ఇవన్నీ సిచ్యువేషన్స్ ఉన్న చోట విజయ్ దళపతి గారు ఎంతవరకు ఇంపాక్ట్ ప్లే చేయగలరు? సో ఇది నా క్వశ్చను. సో నా పాయింట్ ఏంటి, దీనికి ఆన్సర్ ఏంటి అంటే బేసిక్గా విజయ్ దళపతి గారికి చాలా హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది. సో ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు మన దగ్గర ఏంటి, చాలా చోట్ల మనం చూస్తుంటాం బయటికి వెళ్ళినప్పుడు ఆటోల దగ్గర, లేదంటే కార్ల వెనకాల, బైకుల మీద చాలా చోట్ల మీరు గమనించినట్టయితే పవన్ కళ్యాణ్ గారి స్టిక్కర్స్ అంటించి ఉంటాయి. అంటే ఆయన అధికారంలోకి రాకముందు చెప్తున్నాను నేను, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనే పాయింట్ రాకముందు చెప్తున్నాను నేను. అంతకు ముందు కూడా ఆయన జనసేన పార్టీ పెట్టక ముందు కూడా, పెట్టిన తర్వాత ఇనీషియల్ స్టేజెస్లో కూడా ఆయనకి ఫాలోయింగ్ ఇలా మనకి చాలా వరకు కనపడుద్ది. ఈవెన్ చాలామంది ఇంకా ఆయన ఒక దైవంలా చూస్తారనమాట. సో ఆ లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ అయితే ఉంది మన దగ్గర. అయితే ఇప్పుడు కంపారిటివ్లీ ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నాను అంటే ఇప్పుడు జనసేనని ఇప్పుడు ఈ టీవీకేని కంపేర్ చేస్తున్నారు. సో ఆ బేసిస్ మీద చెప్తున్నాను నేను. సో పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ఏ లెవెల్ ఆఫ్ క్రేజ్ ఉందో విజయ్ దళపతి గారికి అక్కడ అంతకంటే ఎక్కువే ఉంది. అక్కడ ఉన్న యాక్టర్స్, అక్కడ ఉన్న సిచ్యువేషన్స్తో కంపేర్ చేసుకుంటే ఇది నేను ఎక్కడ నోటీస్ చేశానంటే కాట్పాడి గోల్డెన్ టెంపుల్ ఉంది కదా వేలూరు, మీరు అక్కడికి వెళ్ళి చూడండి, తమిళనాడు కదా అది. అక్కడ ప్రతి 3 షాపుల్లో 2 విజయ్ దళపతి గారి ఫోటో ఉంటుంది. అరే ఏందా ఇది అనిపించింది. ఇదే కాదు చాలా చోట్ల నోటీస్ చేశాను నేను. అంటే తమిళనాడు అప్పుడప్పుడు ట్రిప్పులకి వెళ్ళినప్పుడు ఈ మధ్య కాలంలోనే చాలామందితో మాట్లాడుతున్నప్పుడు అక్కడ వాళ్ళు హిందీ మాట్లాడతారు. బేసిక్గా తమిళ వాళ్ళు హిందీ మాట్లాడడానికి ఇష్టపడరు, తమిళే మాట్లాడతారు, లేదంటే ఇంగ్లీష్ మాట్లాడతారు అనే అపోహ ఉంటుంది కదా మనకి. అది కూడా పోయింది నాకు ఆ రోజు. తమిళ వాళ్ళు హిందీలో కూడా బాగానే మాట్లాడతారు. మనకి హిందీ వచ్చంటే హిందీ మాట్లాడతారు, ఆటో వాళ్ళు కానీ లేదంటే వేరే వాళ్ళు కానీ, వాళ్ళకి ఏం అబ్జెక్షన్ లేదు. సోషల్ మీడియా బ్యాచ్ మాత్రమే గోల్ చేస్తుంది తప్ప హిందీ వద్దు అని. బయట పీపుల్ సర్వైవింగ్ కోసం హిందీ పీపుల్ వచ్చారు అక్కడికి విజిటింగ్కి, వాళ్ళని తిప్పాలి మనం, వాళ్ళని ద్వారా డబ్బులు చేసుకోవాలంటే హిందీలో మాట్లాడతారు చాలామందికి వచ్చి అక్కడ. సో నాకు అదేం ప్రాబ్లం అనిపించింది. అట్లాగే ఈ గ్రౌండ్ రియాలిటీలో విజయ్ దళపతి కూడా కొంచెం ఫ్యాన్ బేస్ చాలా గట్టిగానే ఉంది. ఓకే, సో అదైతే క్లియర్ అనమాట. సో అది పొలిటికల్గా ఎంతవరకు టర్న్ అవుతుంది, పొలిటికల్గా అందులో ఒక 20% నుంచి 30% వరకు టర్న్ అవ్వచ్చు అబ్బా నా గెస్ అయితే, నా ఇనీషియల్ ఎస్టిమేషన్. ఎందుకంటే ఇప్పుడు పొలిటికల్గా ఓట్లు వేయడం వేరు, పర్సనల్గా ఇష్టపడడం వేరు, సినిమాల పరంగా ఇష్టపడడం వేరు. 3 రకాలు ఉంటాయి. విజయ్ దళపతి 2 రకాలుగా ఇష్టపడతారు అక్కడ. ఒకటి సినిమాల పరంగా, ఇంకొకటి పర్సనల్గా ఇష్టపడడానికి 2 రీజన్స్ ఉంటాయి మళ్ళీ. ఒకటి ఆయన క్రిస్టియన్, రెండోది ఏంటంటే ఇంకా ఆయన చెప్పే కొన్ని మాటలు, ఆయన ఆలోచన విధానాలు, ఇంకా సైకిల్ వేసుకొని ఓట్లు వేయడానికి వెళ్ళాలి, ఇట్లాంటి కొన్ని థింగ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా బేసిక్గా కొంతమంది ఆయన ఇష్టపడేలా చేస్తుంటాయి అనమాట. ఇట్లాంటి కొన్ని పాయింట్స్ అయితే ఉంటాయి. బట్ డెఫినెట్గా ఇది సినిమా, ఇది పొలిటికల్గా ఎంతవరకు టర్న్ అవుతుంది అంటే నాకు గెస్ అయితే ఒక 30% వరకు మాత్రమే టర్న్ అవ్వగలుగుతుంది. బట్ ఆ ప్రకారంగా చూసుకున్నా కూడా ఈ మొత్తం ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అంటే 2021 నాటికి వీళ్ళ ఓటర్స్ కౌంట్ ఎంత ఉందో చాలా ఎక్కువే ఉంది యాక్చువల్గా. మనం ఎగ్జాక్ట్ క్యాలిక్యులేట్ చేయలేము, ఎందుకంటే అది మొత్తం ఒకటే స్టేట్ కదా, అండ్ దాని పాపులేషన్ కూడా చాలా ఎక్కువ. సో బేసిక్గా ఇక్కడ 70% ఓట్ షేర్ ఉంది కదా ఈ రెండు పార్టీ, 71% ఓట్ షేర్ ఉంది ఈ రెండు పార్టీలకు కలిపి. ఈ రెండు పార్టీలకు కలిపి వచ్చిన మొత్తం ఓట్లు వచ్చి 3,30,00,000.
దగ్గర దగ్గరగా. సో, 70% 71% 3,30,00,000 అంటే మనకి ఇంకా అప్రాక్సిమేట్‌లీ ఒక 4,00,00,000 పైనే ఉంది కదా! మొత్తం ఓటింగ్ అయితే. సో, ఈ 4,00,00,000 ఓటింగ్‌లో నా గెస్ కరెక్ట్ అయితే ఆయన మాక్సిమం ఒక 50-60 లక్షల ఓట్లనైతే ఆయన వైపు పుల్ చేయగలడు. ఇన్ కేస్ సక్సెస్‌ఫుల్‌గా పుల్ చేయగలిగినట్టయితే ఇనీషియల్‌గా ఫస్ట్ టర్మ్‌లో 50-60 లక్షల వరకు పుల్ చేయగలుగుతారని నేను అనుకుంటున్నాను. అంతకు మించి అయితే కష్టం. ఈ ఫస్ట్ 2026 ఎలక్షన్స్‌లో. నెక్స్ట్ సారికి మనం చెప్పలేము. అది డిపెండ్స్ ఆన్ ఆ టైంలో రూలింగ్‌లో ఉన్న పార్టీ. అండ్ ఆ టైంలో మళ్ళీ చెప్తున్నాను కదా! రైజ్ ఆఫ్ అన్నామలై అనేది చాలా గట్టిగా జరుగుతుంది అక్కడ. మరి అన్నామలై చాలా గట్టిగా ముందుకొస్తే మరి చెప్పలేం మరి. సో, 2 ఉన్నాయి అక్కడ. సో, అందువల్ల ఏంటంటే ఈయనకి చాలా గట్టి పోటీ ఉందబ్బా! ఈయన ఏదో అనుకున్నాడు కానీ ఈయన అనుకున్నంత ఈజీ కాదు. బట్ డెఫినిట్‌గా ఎమ్మెల్యేగా గెలిచేస్తారు. అదైతే క్లియర్. అందులో నో డౌట్. ఆహ్, గవర్నమెంట్ ఫార్మ్ చేయడానికి ఈయన హెల్ప్ ఖచ్చితంగా అవసరం అవుతదా అంటే చెప్పలేం. యాస్ ఆఫ్ నౌ 50-50గా ఉంది సిట్యుయేషను. అంటే ఈయన పార్టీ ఇప్పుడు మొత్తం చెప్పాను కదా! 118 స్థానాలు గెలవాలక్కడ. అక్కడ మెజారిటీ రావాలంటే. సో, వేరే వాళ్ళు ఒక 90 ఎన్నో గెలిచి ఈయన ఒక 30 గెలిచాడనుకోండి మరి ఆబ్వియస్లీ ఈయన హెల్ప్ అవసరం అవుతది కదా! సో, ఆ బేసిస్ అయితే ఉంది. సో, అలా కూడా ఆయన చక్రం తిప్పే అవకాశాలున్నాయి. సో, ఫస్ట్ అటెంప్ట్ నుంచే. బట్ నా గెస్ అయితే ఒక 20 స్థానాల వరకు గెలవచ్చు అనుకుంటున్నాను నేను. మాక్సిమం ఒక 20-25 వరకు గెలవచ్చు అంతే. సో, అంతకు మించి అయితే గెలవకపోవచ్చు. అక్కడ ఉన్న సిట్యుయేషన్స్‌ని బట్టి. ఎంత ఫ్యాన్ బేస్ ఉన్నా, ఎంత సూపర్ కనెక్టివిటీ ఉన్నా, ఎంత ఏమున్నా గూడా డెఫినిట్‌గా స్టిల్ పొలిటికల్‌గా మాత్రం అది ఇమ్మీడియేట్‌గా టర్న్ అవ్వదది. కాపోతే ఒకటి, ఇప్పుడు వాళ్ళ నాన్నగారు విజయ దళపతి గారి పేరు వాడుకొని, ఒక ఇద్దరిని నిలబెడితే లోకల్ క్యాండిడేట్‌ల కింద ఏవో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏవో సంథింగ్. లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో ఏంటి జెడ్పీటీసీ, ఎంపీటీసీ కైండ్ ఆఫ్ ఎలక్షన్స్ ఏవో మొత్తానికి. దాంట్లో నిలబెడితే ఈయన పేరు చెప్పుకొని నిలబెట్టినందుకు అక్కడ ఓట్లు పడిపోయి వాళ్ళు గెలిచేయడం జరిగిందనమాట. సో, ఆ యాస్పెక్ట్ కూడా ఉంది. సో, అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి సమ్‌హౌ డెఫినిట్‌గా ఆయన ఇంపాక్ట్ అయితే ఉంటది. బట్ 100% సీఎం అయిపోవడం అట్లా అయితే జరగదు. ఒక 20-30 సీట్స్. బట్ మాక్సిమం 25 వరకు ఉంటాయని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను నేనైతే మాత్రం. సో, మరి ఇది నా అనాలిసిస్ అండ్ నా ప్రిడిక్షన్ అయితే. మరి మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. విజయ దళపతి గారు తమిళనాడు పాలిటిక్స్‌లో ఎంతవరకు ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చని మీరు అనుకుంటున్నారు? ఎంత కీ రోల్ ప్లే చేయొచ్చని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. సో, దాట్స్ ఇట్ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైత్ర. ఎక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.